అంటే ఈ ఆత్మ దర్శనం అంటే ఏంటమ్మా చెప్పారా? ఆత్మ అనుభూతి అటండి ఇది. ఒక స్థిరమైన ఆత్మానుభూతి భగవాన్ మార్గంలో దొరుకుద్ది. ఆత్మ దర్శనం అంటే ఆత్మగా ఉండటమే. అది జ్ఞానులకే సాధ్యం అండి. ఆయన ఆత్మగా ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఊరిక ఆయన స్మరణ చేయటాన ఆత్మానుభూతే 3 నెలలు పడేసింది. అసలు ఇప్పటికీ ఆశ్చర్యం, అన్నేళ్ళు ఎట్లున్నారండి ఆత్మనిష్టలో. భగవాను 16 ఏళ్ల వయసులో ఆత్మ సాక్షాత్కారం పొందారు, తపస్సు చేశారు. ఇక్కడికి వచ్చి నా తండ్రిని వెతకడానికి వెళ్తున్నా నేను, దీనికోసం మీరు వెతకొద్దు. ఇంకా మౌనంగా ఉన్నారు. ఆ పాతాళ గుహలో తేళ్లు జర్లు పాకే దగ్గర ఆయన శరీరం నుంచి విడిపడ్డారు. శరీర ధ్యాస ఉంటే ఆహారం లేదు, స్నానం లేదు. ఎవరన్నా భక్తులు బయటికి తీసుకొచ్చి మాలాంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఒక ఆవిడ రత్నమ్మ అని ఆమె కుంకుడుకాయలు షేకాయ అన్ని పట్టుకొచ్చి వారానికి ఒకసారి తల స్నానం చేయించేటండి. స్నానం చేయించి ఎవరో ఒక కౌపీనం ఇస్తే ఆ గుళ్ళో ఇచ్చిన తీర్థం ప్రసాదం వాటితోనే కొన్ని రోజులు గడిపారు. అప్పుడు స్వామి ఇది మీకు సాధ్యమేనా? అసలు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎట్లుంటున్నారని భక్తులు అడిగితే ఒక దివ్యశక్తి ఒడిలో ఉన్నా అని చెప్పారు స్వామి. ఆయన జన్మించినప్పుడు కూడా మంత్రసాని పుట్టుగుడ్డటండి. ఆమెను తోడు తెచ్చుకుందంట వాళ్ళ చుట్టూ. అప్పుడు హాస్పిటల్ లేవు కదా, ఇంట్లోనే ప్రసవాలు. ఆయన పుట్టగానే భగవాన్ని ఒక నీటి మీద తేలే జ్యోతిలాగా దర్శించిందంట పుట్టుగుడ్డి. ఆవిడ చెప్పిందంట, ఈయన సామాన్య బాలుడు కాదు, ఈశ్వరుడే. ఆ మంత్రసాని కళ్ళు లేనాక అక్కడ పుట్టగానే దర్శనం ఇచ్చారు. నీళ్లలో ఒక జ్యోతి తేలిపోయి. ఇది అందరికీ సాధ్యం కాదు కదా, ఆయన కారణ జన్మం. ఇప్పుడు ఎలా జరుగుతుంది మీ సాధన? ఇప్పుడు ఎలా జరుగుతుంది? విచారణ ఎలా ఉంది ఇప్పుడు? నామమేనండి. ఎందుకంటే స్నానం చేసే టైము స్నానం చేయలేకపోతున్నా, ఉదయం చేయాలి. అప్పుడంటే అదొక పిచ్చి, భక్తి కూడా ఒక పిచ్చి అని స్నానం చేయటం, పూజ, జపం, ధ్యానం ఎక్కువ టైం గడిపేది. పొద్దుట మొహం కాళ్ళు కడుక్కోవటం, కొంచెం టీ తాగి పడుకున్నా కూర్చున్న నామజపమే చేసుకుంటానండి. అరుణాచల శివ. అరుణాచల శివ. ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు మధ్యాహ్నం ఇట్లా పుస్తకాలు ఉన్నాయి కదా, అవి కొంచెం సేపు. అంటే మీరు ఇప్పుడు చేసిన ఈ సాధన మొత్తం అంతా కూడా మీరు జన్మరాహిత్యం దిశగా వెళ్ళారని అనిపించిందండి? తెలిసిందా? ఇక జన్మరాహిత్యం కోసమే చేశా. ఆయన అసలు ఆ దర్శనం వల్లనే కదా జన్మరాహిత్యం వస్తుంది అన్నారు. స్పర్శ కన్నా గొప్పది కదా. మామూలుగా రామ దర్శనంలో నాకు ఆరోగ్యం మంచిగానే ఉందండి. ఈ జ్యోతి స్తంభం కనపడ్డాక 3 నెలలు పూర్తి పునర్జన్మలాగా మళ్ళీ అసలు తట్టుకోలేకపోయా. ఆ శక్తి మామూలు వాళ్ళు తట్టుకోలేరండి, ఎంతో తపశక్తి ఉన్నోళ్ళు. కానీ మీరు ఆ సాధనలో ఉన్నప్పుడు మీకు రకరకాల శబ్దాలు వినపడేవి, ఇవన్నీ చెప్తుంటారు కదా. వినపడేవి. ఆ రమణ సమాలోచనంలో కేంద్రంలో ఒక 10 నిమిషాలు ధ్యానంలో ఉంటుంది. ఫస్ట్ వెళ్ళగానే పాపారావు గారని ఆయన ఓంకారం చెప్పేవాళ్ళు. 3 సార్లు చెప్పాక ఒక 10 సార్లు అరుణాచల శివ అరుణాచల శివ. తర్వాత ఒక పుస్తకం ఒక 5 నిమిషాలు. అది అయిపోయాక ధ్యానం ఒక 10 నిమిషాలు. అందరూ ధ్యానం చేసేవాళ్ళు. అది చేసేటప్పుడు లోపల నుంచే ఒక అరుణాచల శివ, ఓ అరుణాచల శివ, ఆ ధ్వని ఎట్లా ప్రతిధ్వనించేది. అది ఎట్లా అంటే పల్లెటూర్లలో ఆ పశువులు కాపర్లు ఒక పశువు తప్పిపోయి అవతల గుహలోకో లేకపోతే ఆ గుట్ట అవతల ఉంటే వీళ్ళు కేకేస్తారండి, దాని పేరు పెట్టి. అంత వేగంగా వాళ్ళు అరిస్తే ఆ కొండలు అడవి ప్రతిధ్వనిస్తుంది, అంత ధ్వని వచ్చేది. అక్కడ తట్టుకోలేకపోయేదాన్ని. అసలు ఆ పిలిచేది ఎవరు? ఓ అరుణాచల శివ. నేను కాదు కదా, నేను ఇట్లా కాముగా కూర్చున్నాను, లోపల నుంచి వస్తుంది ఆ శబ్దం. అక్కడ అడగకూడదు, అందరి ముందు అడగకూడదు. ఇట్లా కొన్ని అనుభవాలు అక్కడే అయ్యాయండి నాకు. అదే అరుణాచలం, ఆ కేంద్రమే అరుణాచలం. నాకు ఏ అనుభూతి వచ్చినా అక్కడే. అసలు అప్పటి వరకు అరుణాచల శివుడు ఫోటో కూడా లేదండి, ఆ నామం ఒక్కటే.
ఇప్పుడు ఈ పుస్తకాలు నా దగ్గరకు వచ్చినాయి. సార్ చెప్పడం, మేము ఆయన ఇచ్చిన బుక్కే చదవటం. మళ్ళీ ఏమన్నా సందేహాలు వస్తే మళ్ళీ వారం పోయి అడగ. ఇప్పుడుకి దర్శనాలు పొందుతున్నారమ్మా మీరు? ఇప్పుడు నామం ఒక్కటే చేస్తానండి, దర్శనాలు ఏమీ లేవు. ఎందుకంటే ఒక ప్రత్యేకంగా కూర్చోట్లేదు కదా నేను. దీపం వెలిగించటం, ఆ జపం చేయటం అవన్నీ పోయినాయి. ఒట్టి నామం నిరంతరం ఏ పని చేసుకుంటా. ఆయన చెప్పిండు కదా. అంటే కర్మలు అంటుకోకుండా కర్మ చేయడం ఎలాగా అనే దాన్ని మీద వచ్చారా? తామరాకు మీద నీటి బొట్టు. అంటే మీరు ఆ స్థితిలో చేరుకున్నారమ్మా? నేను అట్లా ఉండాలనుకుంటున్నా. ఆ స్థితిలో ఉండటం సాధ్యం కాదు, కానీ అట్లా ఉండటమే మంచిది. భగవాన్ మొట్టమొదటి ఉపదేశం, కర్త వారి వారి ప్రారంధ కర్మానుసారం జీవులను ఆడించును. జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు, జరగని దాన్ని ఎవరెంత ప్రయత్నం చేసినా జరపలేరు. దీని చుట్టే మన జీవితాలన్నీ తిరుగుతాయి. ఈయన ఫస్ట్ మౌనోపదేశం ఇచ్చారు, దీని చుట్టే అందరి జీవితాలు తిరుగుతాయి, కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ నేను అనేది తెలుసుకోవాలి అంటే ఎలాంటి సాధన చేయాలి, ఎలా తెలుసుకోగలుగుతారు? అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు అండి. వాళ్ళు నియమనిష్టలతో ఉంటే నేను పట్టుకోగలరు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి రేపే ఫలితం రావాలనుకునే వాళ్ళకి అది సాధ్యమా? ఈ ఉరుకులు పరుగుల జీవితంలో భగవాన్ ఉన్నప్పుడే ఆయన హంప్రీస్ అని బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్, ఆయన అడిగారు, ఈ సాధన అందరికీ సాధ్యమేనా? 24 గంటల్లో ఆఫీస్ పనులు అయి ఉంటాయి కదా, 24 గంటల్లో 15 నిమిషాలు చాలట నేను పట్టుకోవాలంటే సాధన. మళ్ళీ పాల్ బ్రంటన్ కూడా ఎన్నో ప్రశ్నలు భగవాన్ అడగటానికి వస్తే ఆయన దర్శనంతోనే ఆ ప్రశ్నలకు జవాబులు ఈయనకి అర్థమైపోయింది. మౌన దీక్షలో ఉండి భగవాన్ విరజిమ్మే ఆ కిరణాలు, ఆ వైబ్రేషన్స్ ద్వారా వీళ్ళకి అయిపోయింది. మనకు కూడా అంత ఏకాగ్రత, అంత శక్తి ఉంటే నేను పట్టుకోగలరు. నాకెందుకు, ఆయన చెప్పారు చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి అన్ని జన్మలు. నాకు ఈ జన్మలోనే కావాలని రోజు దెబ్బలాడుతాను కదా చిన్నపిల్లలు, నాకు ఈ చాక్లెట్ కావాలి, ఈ బిస్కెట్లు కావాలి. అది అంత ఈజీ కాదు. ఈ శరణాగతి కూడా అండి సంపూర్ణ శరణాగతి. మన భావాలు పవిత్రంగా ఉండాలి, మన పూజ పవిత్రంగా ఉండాలి. ఆడంబరం ఎక్కడా లేదు అక్కడ. ఎన్నో గంపల పుష్పాలు దెమ్మని రాయన, అక్షింతలే పుష్పాలు అనుకో. ఆ నామం కూడా చేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి. మన మనసు ఎంత, అంతఃకరణ ఎంత శుద్ధంగా ఉంటే ఆయన ఒక్క అడుగు మనం వేస్తే 1000 అడుగులు మన దగ్గరకు వస్తున్నారు కదా. ఆ లీలలు అర్థమైతేనే ఉంటాయి. అలా పూర్తి శరణాగతిలో మీరు ఆయనకి అంకితం అయిపోయారు ప్రతి విషయంలో కూడా. ప్రతి చిన్న విషయం కూడా అండి. ఇవాళ ఇది జరుగుద్ది అనుకుంటే ఇప్పుడు ఒక్కటే ఆయన ఏం చెప్తారంటే, చాలా చోట్ల విసనకర్ర పెట్టడం కూడా భగవంతుడి ప్లానే. మీ ప్లాన్ ఏది ఉండదు, మీ ప్లాన్ ఉందని ఆరాటం పోరాటం కదా. అది ఆయన ప్లాన్ అయినప్పుడు మనం ఎందుకు ఆరాటం పోరాటాలు ఇట్లా తగ్గిపోతాయి. చాలా మంది ఎంత టెన్షన్ పడతారండి, ఈ ర్యాంకు రావాలి, లేకపోతే ఇల్లు కొనాలి, అన్నీ ఆయన ప్లాన్ ప్రకారం. కొంతమంది అడుగుతారు, మరి అందరూ మీలాగా సన్యాసులు అయితే అసలు దేశం ఏమైందంటే ఆ కార్లు, ఇళ్ళు, ఈ భోగభాగ్యాలు పరిత్యజించమని చెప్పటల్లే. ఇవన్నీ నాకున్నాయి అనుకునేవాడిని వదిలేయండి, అహంకారాన్ని. అది ఎట్లా వదులుతాడండి? వదలడు కదా. అహం ఎప్పుడైతే అణిగిపోద్దో నేను పట్టుకోవటం సులభమే, కానీ అందరికీ పోదు కదా. మాలాంటి వాళ్ళకి అహంకారం ఎట్లా పోద్ది? ఈ మంత్రం 3 సార్లు చదివితేనే దాంట్లో ఉంది కదా, అరుణాచల శివ అరుణాచల శివ అని నా వారల అహము నిర్మూలింపు అరుణాచల. ఆ మంత్రం జ్ఞాన మంత్రం, దానికి అంత పవర్ ఉంది. ఆ మంత్రాన్ని నమ్మి ఈ అహాన్ని నిర్మూలన చేసుకుంటే నేను పట్టుకోవచ్చు. కానీ అంత ఓపికేది? కొన్ని సంవత్సరాలు పట్టొచ్చండి, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు.